ఎన్జీఆర్. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో మరిన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. సో ఈ సిస్టోస్కోపీ బయాప్సీ చేసిన తర్వాత ఈ యొక్క ముక్కను ఈ రోగ నిర్ధారణ కొరకు పెథాలజిస్ట్కి పంపిస్తాము. ఈ బయాప్సీ రిపోర్ట్ రావడానికి 5-6 రోజులు పడుతుంది. సో ఈ బయాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది క్యాన్సర్ గడ్డనా కాదా అనేటువంటిది మనకు తెలుస్తుంది. సపోజ్ క్యాన్సర్ గడ్డ అని కనుక నిర్ధారణ జరిగితే నెక్స్ట్ పేషెంట్కి ఏం వైద్యం చేయాలి అనేటువంటిది మనం డిసైడ్ చేయాలి. సో పేషెంట్కు ఏ రకమైనటువంటి వైద్యం కావాలి అనేది ఆ క్యాన్సర్ యొక్క స్టేజ్ని బట్టి ఉంటుంది. ఈ స్టేజెస్లో అది ఎర్లీ స్టేజ్ అంటే లోకలైజ్డ్ క్యాన్సర్ అంటే ఈ క్యాన్సర్ గడ్డ ఒంటేల సంచికే పరిమితమై ఉందా, లేకపోతే ఒంటేల సంచి లోపల స్ప్రెడ్ అయిందా, లేకపోతే ఒంటేల సంచి నుంచి బయటకు వచ్చి ఒళ్ళంతా స్ప్రెడ్ అయిందా, ఈ యొక్క స్టేజ్ తర్వాతనే ఫర్దర్ ట్రీట్మెంట్ నిర్ధారణ చేయగలుగుతాం. అంటే ప్రతి స్టేజ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే లోకలైజ్డ్ క్యాన్సర్ అంటే కేవలం క్యాన్సర్ గడ్డ ఒంటేల సంచి మాత్రమే పరిమితమై ఉంది అంటే కనుక అది క్యూర్ అనేటువంటిది అవకాశం ఉంటుంది పేషెంట్కి. అంటే టోటల్గా గడ్డ తీసేస్తే పేషెంట్కు టోటల్ క్యూర్ వస్తుంది అనమాట. ఈ నార్మల్ లైఫ్ గడపవచ్చు పేషెంట్. నెక్స్ట్ క్యాన్సర్ గడ్డ ఒంటేల సంచి లోపల పాకింది అంటే విత్ ఇన్ ది బ్లాడర్ వాల్ అంటే బయటికి స్ప్రెడ్ కాలేదు కానీ బ్లాడర్ లోపల మొత్తం స్ప్రెడ్ అయింది అని కనుక వస్తే కనుక కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. అది ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక ఒంటేల సంచిలకు కీమోథెరపీ అంటాము. ఒక ఇంజెక్షన్ ఉంటుంది, వారానికి ఒకసారి చొప్పున 6 వారాల చొప్పున ఇంజెక్షన్ ఇస్తాము. సో ఈ లోకల్ క్యాన్సర్ కానీ ఈ లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే ఒక ఒంటేల సంచి లోపల పరిమిత స్థితి వరకు కనుక స్ప్రెడ్ అయ్యి ఉంటే కనుక టోటల్ క్యూర్ అవకాశం ఉంటుంది. అదే ఒంటేల సంచి మొత్తం స్ప్రెడ్ అయ్యి బయటికి స్ప్రెడ్ అయితే కనుక అడ్వాన్స్డ్ స్టేజ్ ఉంటే కనుక క్యూర్ అనేటువంటిది కొంచెం కష్టం అండి. సో లోకల్ క్యాన్సరు ఆర్ ఓన్లీ బ్లాడర్లో స్ప్రెడ్ అయిన క్యాన్సర్కు ఆ యొక్క గడ్డ తీసేసి ఆ కీమోథెరపీతోని ట్రీట్మెంట్ జరుగుతుంది. లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటే ఒంటేల సంచిలోకి స్ప్రెడ్ అయ్యి కొంచెం బయటికి స్ప్రెడ్ అవుతాయి లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటాము. ఈ స్థితిలో కూడా మనకి క్యూర్ అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికి ఈ స్టేజ్లో కొంచెం మేజర్ ఆపరేషన్ అవసరం ఉంటుంది. అంటే పేషెంట్కు ఆపరేషన్ ఫిట్ అవుతాడా లేదా అనేటువంటి చూసుకున్న తర్వాత ఈ లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్కు ఏదర్ ఆపరేషన్తో వైద్యం చేయవచ్చు లేదా రేడియోథెరపీతో వైద్యం చేయవచ్చు. సో ఆపరేషన్ అంటే రాడికల్ సిస్టెక్టమీ అంటాము. అంటే ఈ ఒంటేల సంచి మొత్తము ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినటువంటి ఒంటేల సంచి మొత్తము తీసేయాలి. మొత్తం తీసేయటాన్ని రాడికల్ సిస్టెక్టమీ ఆపరేషన్ అంటాం. మరి మొత్తం తీసేస్తే పేషెంట్ మూత్ర విసర్జన ఎక్కడి నుంచి చేయాలి? దాని కొరకు ఆర్టిఫిషియల్గా మేము మార్గం తయారు చేస్తాం. పేగులతోని ఒంటేల సంచిని మళ్ళీ తయారు చేస్తాం అన్నమాట. ఆ యొక్క తయారు చేసి పొట్ట మీదకి కానీ అది నార్మల్ మూత్రాశయానికి కానీ ఆ కొత్త ఒంటేల సంచిని తయారు చేసి మార్గం ఏర్పాటు చేస్తాము. సో రాడికల్ సిస్టెక్టమీని ఒంటేల సంచి మొత్తం తీసేసి ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేయడం. ఈ ఆపరేషన్ ఒక 8 నుంచి 10 గంటల వరకు పడుతుందండి ఆపరేషను. సో ఈ లోకల్ అడ్వాన్స్డ్ పేషెంట్ ఈ ఆపరేషన్కి ఫిట్ అయ్యి ఆపరేషన్ చేసుకుంటే కనుక వాళ్ళకి కూడా దాదాపుగా టోటల్ క్యూర్ ఉంటుందండి. లేకపోతే ఆ పేషెంట్ ఆపరేషన్కి ఫిట్ కాడు అంటే ఏదైనా గుండె జబ్బు ఉంది లేకపోతే ఇతరత్ర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ మేజర్ ఆపరేషన్ మొత్తం ఇవ్వడానికి పేషెంట్ తట్టుకోలేనటువంటి స్థితి ఉంది అన్న పక్షంలో వాళ్ళని రేడియోథెరపీకి కూడా పంపిస్తాం. సో ఈ లోకల్లీ అడ్వాన్స్డ్ స్టేజ్లో పేషెంట్లకు 2 రకాల వైద్యాలు ఉంటాయి. ఒకటి ఆపరేషన్ రాడికల్ సిస్టెక్టమీ, లేకపోతే రేడియోథెరపీ. రేడియోథెరపీతో కూడా రెస్పాన్స్ బాగుంటుందండి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటే ఈ యొక్క ఒంటేల సంచిలోంచి బయటికి వచ్చేసి లంగ్స్కి స్ప్రెడ్ అయింది, లివర్కి స్ప్రెడ్ అయింది. అటువంటి స్థితిలో పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ యూజువల్గా 1 year కంటే ఉండదండి. సో ఈ స్థితిలో మనం పేషెంట్కి ఆఫర్ చేయగలిగేది చాలా తక్కువ ఉంటుంది. సో కీమోథెరపీ ఇస్తాం. సో దానివల్ల కొంత మార్జినల్ ప్రొలాంగేషన్ ఉంటుంది కానీ టోటల్ క్యూర్ అనేటువంటిది తక్కువ. సో దీనివల్ల మనం గుర్తించాల్సింది ఏంటంటే ఎవరికైనా కూడా మూత్రంలో రక్తం కనుక వస్తే కనుక మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సర్న్ టెస్టులు చేయించుకోవాలి. ఏదో ఒకరోజు మూత్రం వచ్చింది, ఆ పొద్దున వచ్చింది తగ్గిపోయింది, ఎండ ఉంది, ఎండాకాలం వల్ల అయి ఉంటుందిలే అని అనుకుని అశ్రద్ధ మటుకు చేయకూడదండి. ఎందుకంటే 90% అది ఎండాకాలం వల్ల ఇన్ఫెక్షన్లు ఉండవచ్చు కానీ ఒక 10% లోపల గడ్డలు ఉండే అవకాశం ఉంటుంది. సో అందువల్ల దీని మటుకు అశ్రద్ధ అనేది మటుకు చేయకూడదండి. ఒకసారి క్యాన్సర్ వచ్చి వైద్యం చేసిన తర్వాత ఫాలో అప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు లోకల్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉంది, మేము ఓన్లీ గడ్డ తీసాము, సో మళ్ళీ గడ్డ తయారయ్యే అవకాశం ఉంటుంది. సో రికరెన్స్ అంటాం అనమాట, రికరెన్స్ ఆఫ్ ది క్యాన్సర్. దీని కొరకు ఒక స్పెసిఫిక్ ఫాలో అప్ ప్రోటోకాల్ ఉంటుంది. మా దగ్గరికి సహజంగా ఏమవుతుందంటే పేషెంట్ వస్తారు, ఏమంటే గడ్డ ఉందని చెప్తాము, ఆపరేషన్ చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ రారు, మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత వచ్చి ఏమండి మళ్ళీ రక్తం వస్తున్నదండి అని వస్తారు. అది తప్పు. సో ఒకసారి ఆపరేషన్ చేసి క్యూర్ వచ్చింది అంటే కూడా ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము ప్రతి 3 నెలలకి రమ్మని చెప్పి మళ్ళీ దుర్బీణితో ఒంటేల సంచిలో చెక్ చేస్తాం. చెక్ సిస్టోస్కోపీ అంటాం మేము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లోకలైజ్డ్ క్యాన్సర్స్లో ఈ చెక్ సిస్టోస్కోపీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాదాపు ఒక 3 నుంచి 5 సంవత్సరాల వరకు పేషెంట్ని రెగ్యులర్గా మా దగ్గరికి రమ్మని చెప్తాము. ఒక 5 సంవత్సరాల వరకు కనుక క్యాన్సర్ రికరెన్స్ రాలేదు అంటే కనుక యూజువల్గా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది.
సో ఇది మనకు ఈ క్యాన్సర్ బ్లాడర్కు గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పుకోవటం. టేక్ హోమ్ మెసేజ్ అంటే మనము పేషెంట్లు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు: ఒకటి, మూత్రంలో రక్తం వస్తే దాన్ని అశ్రద్ధ చేయకుండా ఎంబడే కన్సర్న్ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవటము. 2, ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్. ఈ 2 మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి, రక్తం వచ్చిన అశ్రద్ధ చేసిన ప్రమాదమే, వచ్చి వైద్యం చేయించుకొని మళ్ళీ ఫాలోఅప్కి రాకపోయినా ప్రమాదమే. కాబట్టి ఈ 2 కనుక గుర్తుపెట్టుకొని పేషెంట్లు సరైన సమయానికి కరెక్ట్ వైద్యం తీసుకుంటే ఈ క్యాన్సర్ని టోటల్గా క్యూర్ చేసుకొని నార్మల్ జీవితం గడిపే అవకాశం ఉంటుందండి. చూశారుగా, అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.